చింటూ చింటూ ఆరైతుంది కాదురా బడికి పోయే టైం అయింది లేరా లేరా అరే కుక్కుడు పెట్టే కోళ్ళు అన్నట్టున్నది లేరా కాలు అచ్చకోళ్ళ ఇంటికి పోయి పోయిందా చూసిరా వాళ్ళ ఇంటికి అరే కోడిని చూసిరా బడా కుక్కుడు పెట్టే కోళ్ళు లేదు లేరా కోడి పాడ ఏడవేందో ఏందో ఉన్నా మా కోళ్ళు మీ ఇంటికి వచ్చినాయా? మీ కోళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చినాయి పిల్లగా? రాలే. అవ్వా అవ్వా కోడేడలే లచ్చక్కలిని కాడ బుచ్చక్కలిని కాడ మూడిలు తిరిగిన ఏడలేదు. అయ్యో కోడి పాడగానే ఏడవేంద్రా నిన్ననే పోయి ఎత్తువి గుడ్లన్నీ ఖరాబ్ అవుతాయి ఏడ పాడైపోయా ఏం కథ పోతావంతి మలవై పంట వేంద్రా పోడా పొద్దుకి కోళ్ళు వచ్చినాయా రాలేదా అని చూసుకునే తెలియలేదా? తినవంటి తింటావా పెండ తట్టడంతా గుడ్లో అయిన కోడి ఏడ పాడైపోయే ఎవడు పట్టుక తినే ఎక్కడ వాయే ఎవతెత్తుకపోయే ఏడ దొరకాలే ఎవడెత్తుకపోయినరా నా కోడిని ఎవడెత్తుకపోయినరా గుడ్లో అయిన కోడిని? మీకు సిగ్గులు ఎవరా మానాలు ఎవరా? నా కూడా కనబడ్డాదిరా మీ నోళ్ళ సాడిపోయా మీకు బుద్ధి లేదురా జ్ఞానం లేదురా ఇజ్జత మానం లేదురా నా కోడిని ఎత్తుకపోయి తినటానికి కమ్మ వండుకొని తిన్నరారా సాదుకుంటానికి ఎత్తుకపోయారా? మీ కళ్ళు మండ మీ కన్నాల దుమ్ము పోయ్యా మీ కన్నాలు ఇంత వచ్చవయ్యా గుడ్లో అయిన కోడి కాదురా మీకు ఎట్లా ఎత్తుకపోబుద్దయిందిరా? ఇక గుడ్లో అయిన కోడిని తింటారా మీ దినాలు గాను మీ నోట్లింత మన్ను పోయ్యా మీ కళ్ళింత మన్ను పోయ్యా మీ కళ్ళలో నా కోడిని తెల్లారా పెట్టుకుంటు కదరా ముండ కొడుకులాలా మీకు సిగ్గుమానం లేదురా ఇజ్జతి లేదురా? ఏముండ ఎత్తుకపోయిందో ఏముండ కొడుకు ఎత్తుకపోయిండో వీళ్ళ దీనాలు గాను వాళ్ళకు సిట్కు రోగం వచ్చి సిట్కను రావా నా సొమ్ము తింటే అరుగుతాదిరా మీకు అరగదురా మీ కళ్ళు మండ. బ్రేకింగ్ న్యూస్ రేకుండలో హల్చల్ రేపుతున్న కోడి కిడ్నాప్ వెనకాల ఉన్న కుట్ర ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న నిజమేంటి అబద్ధం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎవరంటే కోడి బాధితురాలు. అమ్మ నిజంగానే మీ కోడి పోయిందా లేక మీరు ఇలా నాటకం ఆడుతున్నారా? మేము కొండంత కోడి పోయి మేము బాధపడతా అంటే ఏందమ్మా మీరు గిట్లా అంటారు నాటకం అని అంటారు? ఓకే అమ్మా కోడి పోయిందంటారు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నదా కోడి పోయినట్టు? ఏ ప్రూఫ్ కాదన్నారా మీకు? ఆ రోజు గుడ్ల పెట్టేదాడా 15 గుడ్ల పెట్టింది ఆ గుడ్ల కోడి రాలేదు ఇంకేం ప్రూఫ్ కావాలా మీకు? ఓకే అమ్మా ఇప్పుడు మీది కోడి పోయిందంటాను, అది ఎవరు దొంగతనం చేసిల్లో తెలుసా? వాడు దొంగవాడు గట్ల దొరికినాక నేను వాని జుట్టుకు చీపులు కడదు చెప్పులు కడదు ఊరంతా దింపుదు పొట్టు పడదు వాని దినాలు గాను వాని గడ్డలు పెట్ట వాని గుడ్డలు కప్ప వాని నోట్ల మంది వచ్చబోయ్యా. అయ్యో గదంతా తిట్లు కాదమ్మా, అసలు ఆ కోడి ఏ టైంకి కిడ్నాప్ జరిగింది మీకెవరి మీద అయిన అనుమానం ఉందా? నేను ఎవరని చెప్పన్నవా? ఇంటి చుట్టూ దొంగలే ఉన్నారు, నేను ఎవరి పేరు చెప్పాలి? ఓళ్ళ పేరు చెప్తే ఓళ్ళ కోపం, నేను ఎవరు అనాలి? అమ్మా ఈ కోడి కిడ్నాప్ సోషల్ మీడియాలో అలా ఆన్ చేస్తాంది, ఒకవేళ మన వార్తలు ఆ దొంగలు చూసేది ఉంటే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటాను? నేను అందరికీ ఒకటే ముచ్చట చెప్దాం అనుకుంటానా, నా కోడిని ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళే తీస్తారు, తెల్లారులెత్తే ముఖం చూసుకుంటాం, తిట్టుడెందుకు? నా కోడిని నాకు తెచ్చి ఇంటికాడ వేసిపోర్రి, లొల్లులద్దు పంచాదులద్దు మిమ్మల్ని నేనేమన్నా లేదు నా కోడిని వేసిపోనని అంటారు. నేను పట్టుకునేటోళ్ళని ఇద్దరిని పిలిచిన దొంగల దొరకబెట్టేటోళ్ళను, వాళ్ళతోటి మిమ్మల్ని దొరకబట్టించి మీకు చెప్పులు చీపిరి మెడకేసి ఊరంతా దింపిస్తా. టైం ఇప్పుడు 1 గంట అవుతుంది. ఈ కోడి ఆచూకీ తెలియకపోవడంతో కోడి కిడ్నాప్ అనేది కీలకంగా మారింది. ఈ కేసు సాల్వ్ చేయడానికి ది ప్యారడైస్ టీమ్ అయితే వచ్చింది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
సార్, మీరు ఈ కేసుని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారనే నమ్మకం ఏంటి? ఇటువంటి కేసులు మేము 99 చేసినాం, ఇది 100వ కేసు, ఇది ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం అని మాకు నమ్మకం ఉన్నది. మేము ఇప్పుడు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాం అంటే మా దగ్గర 3 ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. మేమైతామని ఒకసారి అడిగి ఆ 3 ప్లాన్లలో ఏ ప్లాన్ ఉపయోగపడుతుందో చెప్పి ఆ కేసు అయితే మేము సాల్వ్ చేస్తాం. మేము ఈ కేసును సాల్వ్ చేస్తే గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాం. ఈ కేసును టేక్ ఓవర్ చేయడం మాకు సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. సరే మీరేనా మా కోడిని దొరకబెట్టేటోళ్ళు? అమ్మ మేము కోళ్ళని దొరకబెట్టాలంగా, మా మమ్మల్ని డిటెక్టివ్స్ అంటారు. అంటే మీరు కోళ్ళ దొరకబెట్టేటోళ్ళు కాదా? ఎందుకు వచ్చారు మరి? అట్లా కాదమ్మా, మేము కోళ్ళ దొరకబడతాం, కానీ మమ్మల్ని కోళ్ళ దొరకబట్టిన వాళ్ళు అన్నారు, ఆఫీసర్స్ అంటారు. సరే మీరు ఎవరైతే నాకేంది కానీ మా కోడిని దొరకబడితే అయిపోయా. మరి పైసలు ఎప్పుడు తీసుకుంటారు? పైసలు కాదమ్మా, ఫస్ట్ మీ కోడ ఎలా పోయిందో అన్ని వివరాలు తెలుసుకొని డబ్బుల గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా తెలుసుకునేది ఏమన్నా సారు? మొన్న వేయింది, నిన్న పొద్దుగాల చూసే వరకు లేదు. అందరినీ ఆగమాగం తిట్టిన, ఎవ్వరు చేయలేదు. మీకు దండం పెడతా సారు, నాది బంగారం అసంటి కోడి, ఇక మీరే దొరకబట్టి ఇవ్వాలి. మేము ఖచ్చితంగా దొరకబడిస్తామమ్మా, మీరేం టెన్షన్ పడకుల్లి. మీ కోడ ఏ కలర్ ఉంటది? జర నల్ల నల్లగా గీతలు గీతలు ఉంటది సారు. ఓకే అమ్మా, అది మేలా ఫీమేలా? ఏమో సారు, నాకు ఏ మేలు తెలియదు. అట్లా కాదమ్మా, ఆడిదా మోదా అని అడుగుతాడు. ఆడిదే ఆడిదే, పెట్టా. ఓకే అమ్మా, ఈ కేసు ప్లాన్ సి ద్వారా మేము సాల్వ్ చేస్తాం. దొరికితే 1,00,000, దొరకపోతే 50,000. ఏంది మీకు 1,50,000? మీకు 1,50,000 ఇచ్చే బదులు నేను కోళ్ళ తెచ్చుకుంటే నా ఇల్లు నిండా కోళ్ళే ఉంటాయి. ఓ 500 ఇస్తా, సాల్వ్ చేయరి. ఓ అమ్మా, మమ్మల్ని డిటెక్టివ్ అనుకుంటానవా, కూలీలు అనుకుంటానవా? మీరు ఎవరన్నా గారి సారు, మీరు బతకాలే నేను బతకాలే. కోడిని అమ్మితే 800 వస్తాయి, మీకు 1000 రూపాయలు ఇస్తా. దొరకబడితే దొరకబట్టరు, లేకుంటే లేదు. అమ్మా నువ్వు ఇచ్చే పైసలు మా కుక్కకు ఫుడ్ కూడా సరిపోదు. ఇగో సారు, మీ కుక్కకు బుక్కెడంత పువ్వెత్తా, మీకు బుక్కెడంత పువ్వెత్తా. ఇక అంతకంటే ఎక్కువ నా నుంచి కాదు. సరే, 100వ కేసు ఈ సాల్వ్ చేస్తే మనం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాం. మనం డబ్బుల కొరకు కాకుండా రికార్డ్ కొరకు పని చేద్దాం. ఓకే సార్, ఓకే. అమ్మ నువ్వు ఏం టెన్షన్ పడకు, ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ చేస్తాం, ఆ దొంగను దొరకబడతాం. పదండి సార్. బుచ్చపతి గారు, ఈ కిడ్నాప్ అయిన కోడికి మీకు సంబంధం ఏంటి? ఒరేక్క నాకేమెరకనే, ఆ పొద్దుగాల రాజా బాధపడ్డది, బంగారం వస్తుంది కోడి పోయిందట, నాకు బాధ అనిపించింది. కోడికి నీకు సంబంధం లేదంటున్నావు, దాని ఈక మీ ఇంటికాడ నాకు ఎట్లా దొరికింది? ఒరేక్క గమ్మతి మాట్లాడతాను, ఏ ఊరే నీది? నా ఇంట్లో గుంపడి కోళ్ళు ఉన్నాయి, ఆ కోడిని పోలిన కోళ్ళు ఉన్నాయా? నా కోళ్ళే కావచ్చు అది. బుచ్చపతి గారు, ఇది కిడ్నాప్ అయిన కోడి ఈక కాదని మీరు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? ఒరేక్క ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను ఆ కోడిది కాదని అనలే, మా కోళ్ళది కావచ్చు అన్నా. బుచ్చపతి, మీ కోడిది కావచ్చని అంటున్నావు, కానీ మీ కోడిదని చెప్తలేవు. అంటే ఆ కిడ్నాప్ అయిన కోడి కూడా కావచ్చు. అజయ్, నోట్ దిస్ పాయింట్ రాసుకో. సార్ నాకు రారాదు, మీరే రాసుకోరు. అరే ఏమున్నావా నువ్వు, చూతున్నారా? ఈ ఆధారంగా చూస్తే ఒకవైపు బుచ్చపతి దూతం కోడిని కిడ్నాప్ చేయవచ్చు. అజయ్, బుచ్చపతి హెల్త్ కండిషన్ చూడు. సార్ బీపీ 140 ఉంది, ఈయన గుండెల్లో ఏదో భయం ఉంది. ఖచ్చితంగా కిడ్నాప్ చేసింది బుచ్చపతి కోడిని. ఏం మాట్లాడతారా మీరు? నా పెన్లో వచ్చిందంటే మీ పే మీద బట్టలన్నీ నిప్పి కొడుతుంది. నడు రీ నుంచి. అట్లా ఆయా బుచ్చపతి, ఆధారాలతోటే మేము ముంగడికి వచ్చిన. నువ్వు ముందడికి వచ్చినవే, నేను రాలేదంటే నా కోడి ఇక నాదే. బుచ్చపతి,
కోడి కేసు చాలా పెద్దది. విత్ ప్రూఫ్లతో నిన్ను దొరకబట్టిననుకో జీవితాంతం జైల్లో ఉంటావు నువ్వు. ఒరేక నేనెందుకు చేస్తానయ్యా కిడ్నాప్? నా ఇంటి నిండా కోళ్ళు ఉన్నాయి. మా చెల్లెనే రాజావా, నేనెందుకు చేస్తా చెప్పు కిడ్నాప్? బుచ్చపాతి నువ్వు కాదంటున్నావు. సరే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినాక తెలుస్తుంది, చూసుకుంటుండయా. అమ్మా మీ వాడకు కోడి కిడ్నాప్ అయింది, దాని గురించి మీకు తెలుసా? ఇగో బిడ్డ మా ఇంటికి కోళ్ళు రావు. నేను తెల్లాళ్ళు ఎత్త కైకిలు పోతా, మా ఇంటికి కోళ్ళే రావు. మాకెవరిక బిడ్డ కోళ్ళ గురించి మాకేం తెలియదు. అమ్మా మీ ఇంటికి కోళ్ళు రావంటున్నావు, మీ ఇంటి ఆగిలి ముంగట కోడిక దొరికింది అంటే కోడిని దొంగతనం చేసేది నువ్వేనా? నాకేమరక బిడ్డ పక్క పంట ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇండ్ల పొన్న మా ఇంటికి వస్తాయి, వాళ్ళ ఇంట్లోకి వస్తాయి, మా ఇంట్లోకి వస్తాయి. దబ్బన కోడి ఈకలు ఓటుకోటి ఓడుచుకొని ఈకలు కింద పడిపోతాయి. అవి మేము కోసుకున్నట్టేనా బిడ్డ గట్లంటావు? అమ్మా నువ్వు దొంగతనం చేసినావని మేము అంటలేం. మీ పక్క పొంటి ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే నువ్వు చూసినావా అని అడుగుతున్నావు. గట్ల కాదు బిడ్డ, నేను తెల్లాళ్ళు అయితే బాయి గడిపోయేదాన్ని. నేను ఎవరు దొంగతనం చేస్తారని నేను చూడలేనా తెలియదు. వీటి గురించే మాట్లాడకూరి నాకు సపరేక వారి నుంచి. ఈ కోడిని కిడ్నాప్ చేసింది నేనే. బుధవారం రోజు మా ఇంటికి వచ్చింది, కోడి ఇంట్లోకి వచ్చింది. 2 తలుపులు దగ్గర పెట్టినా, కోడిని దొరకబట్టినా, కోసిన కమిరిచ్చినా, వండుకొని తిన్నా. ఏం చెప్తారు అయితే మీరు? చెప్పురు ఏం చెప్తారు? కోడిని పట్టినా అంటాను, కాల్చుకొని తిన్నా అంటాను. కోడిని కిడ్నాప్ చేసినా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందయా. బుధవారం రోజు సాయంత్రం నాడు మా ఇంటికాడ చికెనా మటనా ఏం కూర అనేది ఒకసారి తెలుసుకో. సరే బుధవారం రోజు చికెన్ అంటాను, మరి ఏం కలర్ కోడి? అది పుంజా పెట్టానా? అది ఖచ్చితంగా పుంజే. ఇంట్లో తలపెట్టినాక కై చీకట అయింది, దొరకబట్టినా మెడ విరిచిన కమిరిచ్చిన, బూర ఆయనతో కవర్లు వేసి ఊరవతల వాడేసి వచ్చిన. అది ఏ కలర్ తెలియదు కానీ ఖచ్చితంగా పుంజే. సరే కోడి పుంజా అంటాను, చికెన్ అంటాను, అది కాక నీ దగ్గర ఇంకేమైనా ఆహారాలు ఉన్నాయా? అసలు ఇవ్వలే మీరు డిటెక్టివ్సేనా? మీరు దొరకబడుతుందా? అరే గంత కాదా, నీ అడిగిన దానికి ఆధారం చెప్పు. నా కాలు కింద కోడి కాలు ఉన్నది. మీరు గుర్తుపట్టిరా? మీ కుక్క గుర్తుపట్టిందా? ఇగో ఇదే ఆధారం. ఆ కోడి పుంజు కోసుకొని తిన్నది నేనే. నువ్వేం కిడ్నాప్ చేసినావే? అది పారం కోడి కాలు. మేము చూడాలని నువ్వు కాలు కొద్ది జరిపినావు, అది మాకు కూడా తెలుసు. బుధవారం నాడు మీ ఇంట్లో మిల్మిల్గా సారు, మీకు సావన ఉన్నది. మీరు శ్రావణం వల్ల నీసు కూర తినరు. నువ్వు కోసుకొని తిన్నది పుంజ అంటున్నావు, కానీ అక్కడ కిడ్నాప్ అయింది పెట్టా. ఇదంతా నువ్వు ఫేమ్ కొరగా చేస్తున్నావని మాకు అర్థమైంది. దొంగ ఎప్పుడు దొంగ అని చెప్పుకోడు. బ్రేకింగ్ న్యూస్, కోడి ఈగతో తొలి మలుపు తిరిగిన కోడి కిడ్నాప్. ఫ్లాన్సీ ప్రకారం ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే బిచ్చపతి అనే వ్యక్తి ఇంటి దగ్గర కోడి ఈకనైతే దొరకడం జరిగింది. దానిని స్వాధీనం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా తేలింది ఏంటంటే బిచ్చపతికి ఆ కోడికి ఏదో సంబంధం ఉన్నట్టుగా తేలింది. అతి తొందరలోనే ప్లాన్ బి ప్రారంభించి దొంగలు దొరకబడతా అంటున్న ది ప్యారడైస్ టీమ్. ఈ 24 గంటల్లో కష్టంగా దొంగను దొరకబట్టి గిన్నిస్ రికార్డ్ బుక్లకైతే ఎక్కుతాం. ఆ దొంగ దొరికినాక కష్టంగా పోలీసులకు అప్పగిస్తామని చెప్తున్నాం. అమ్మా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బుచ్చపతినో కొద్ది అనుమానం వస్తుంది, ఎందుకంటే ఆయన ఇంటికాడ ఈగ దొరికింది కాబట్టి. అబ్బా మన దినాలు కానీ బుచ్చపతి వాడేనా? ఇవాళ కోటి అనుమానం ఉన్నది నాకు. ఏదో వాడు తమ్ముడు అనేసి పెట్టినా. అమ్మా నువ్వు ఇంటి కేసు సాల్వ్ అవుతుందా? ఇప్పుడు ప్లాన్ బి స్టార్ట్ చేస్తాను, నువ్వు కొద్ది వెళ్ళి అయితే దొంగను దొరకబట్టచ్చు. ఏం సాయం చేయాలి? సరే నైట్ మరి చెప్పన్నా. గట్లగా అమ్మా మేము అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు. అమ్మా మీ కోడికి భర్త ఎవరు? ఏంది కోడికి భర్తనా? గా కోడికి భర్త ఉంటారా సారు? ఏమో మా కోడికి అయితే భర్త లేడు. అమ్మా మీ కోడి 10 నుంచి 15 గుడ్లు పెట్టింది అంటాను, భర్త లేని గుడ్డు ఎట్లా పెడుతుంది? సారు మా ఊళ్ళోనైతే కోళ్ళకు భర్తలు గిర్తలు ఏమి ఉండయి, అట్లట్లా తిరిగి వస్తాయి, గుడ్లు పెడతాయి. గా భర్త అనేది మాకు తెలియదు సారు. షట్, భర్తలో వెళ్తే 5 నిమిషాలలో దొరకబడుతూ ఇంకా పెద్ద పనే పడ్డది. ఇప్పుడు భర్తలో దొరకబట్టాలి, దొంగను దొరకబట్టాలి. చ పెద్ద పని పెట్టినావుగా అమ్మా. అమ్మా ఆ కోడి పెట్టిన గుడ్లునే అమ్మా? ఉన్నాయి సారు. అయితే అవి తీసుకురాపో. ఇప్పుడైతే మన వెనకాల చూస్తాళ్ళు కదా, కోడిగుడ్డుపై ప్రయోగం అయితే చేస్తాళ్ళు. ఎందుకంటే ఆ కోడి పెట్టే భర్త దొరకాలి. ఆ భర్త దొరకాలంటే కోడిగుడ్డు DNA టెస్ట్ చేయాలి. DNA టెస్ట్ చేసి ఏ పుంజుకైతే మ్యాచ్ అవుతుందో ఆ పుంజుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్లాన్ బిలో ఖచ్చితంగా దొంగను గుర్తిస్తామంటున్న ది ప్యారడైస్ టీమ్.
ప్లాన్ బి ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కోడిపెట్ట భర్తగా తెల్ల పుంజును గుర్తించారు. ఆ కోడి పుంజు బిచ్చపతి కావడంతో మరింత అనుమానాస్పదంగా ఈ కేసు మారింది. పోలీసులు బిచ్చపతిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మన రాజవ్వ మాటల్లో తెలుసుకుందాం. అమ్మా, ప్లాన్ బి ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకేమనిపిస్తుంది? మీ మాటల్లో చెప్పండి. ఈ కోళ్ళ దొంగల దొరకబెట్టేటోళ్ళు మంచిగానే చేస్తారు. వాళ్ళు 24 గంటలని చెప్పారు కానీ 14 గంటలలోనే దొరకబెట్టిండ్రు. దొరకబెట్టే తర్వాత బుచ్చపతి అని తెలిసింది. కానీ వాడు మాకు దగ్గరోడే. వాడు దొంగతనం చేసుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు ఎట్టుకపోయారు. వాడు నిజం దొంగ అని తెలిసేది ఉంటే వాడిని చెప్పులు చీపిరి మెడకేసి వాడిని జుట్టు పట్టి కొడతా నేను. వాడు దగ్గరోడని చూత చూడ. సరే అమ్మా, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. అబ్బా సారు మీ దండం పెడతా సారు, నేనెందుకు దొంగతనం చేసే సార్? మాకు సారు నేను తిననే తినేసి కాదు, మీ దండం పెడతా సార్. పొట్ట కూరి మొక్కలన్నీ వస్తారు. అరే, కోడిని నువ్వు దొంగతనం చేయలేదంటాను, కానీ మీ ఇంటికాడ ఈకెక్కడిది? సారు మా ఇంటికాడ కూడా కోళ్ళు ఉన్నాయి సారు. ఎర్ర చీర కట్టుకున్న దానిలో నా పిల్లమైనట్టు కోళ్ళు ఉన్నాయా? ఎందుకు ఇట్లా కొడతారు సార్ నన్ను? నీ మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ కోడి ఈక మీ ఇంటికన్నా దొరికింది. ఆ కోడి పెట్టే భర్త మీదే. అది మీ ఇంటికి వస్తుందని నువ్వే హత్య చేసినమాట. బాగా సార్, మీ దండ పెడితే నన్ను ఇడిచిపెట్టుర్రి. ఇంకా కోళ్ళని చంపుతానా సారు? నాకేం అవసరం చెప్పుర్రి. అరే బుచ్చపాతి, ఆ కోడి పెట్టెను హత్య చేసింది నువ్వే. నీకు తెలుసు, నాకు తెలుసు. నీ అంతలో నువ్వు ఒప్పుకున్నావు అనుకో, 2 నెలలు జైలు శిక్ష పడుతుంది, బయటకు వస్తావు. నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దొరికినావు అనుకో బిడ్డ, జీవితాంతం జైలు శిక్షనే. కోడి కేసు చాలా పెద్దది. బ్రేకింగ్ న్యూస్, కోడి కిడ్నాప్ కేసులో కొత్త మలుపు. బిచ్చపతి అరెస్ట్ తర్వాత అందిన సమాచారం ఏంటంటే బిచ్చపతి అనే వ్యక్తి కోడి పుంజుతో రాజవ్వ కోడిపెట్ట తిరగడం చూసి కుట్ర చేసి ఆ కోడిపెట్టను చంపాడని ఈ కేసులో సమాచారం అందింది. ఇప్పుడైతే ఇక్కడ బిచ్చపతి కొడుకున్నాడు. అతన్ని అడిగి అతని మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ తండ్రి నిజంగానే కోడిని చంపారంటున్నారు, నిజంగానేనా? అట్లా కాదు మేడం, మా బాపు సీమకు కూడా హాని అయ్యాడు. అట్లాంటిది మీరు కోడిని చంపి నన్ను ఎట్లా అంటారు చెప్పుర్రి. మాయకు ఒకసారి 3 బజార్లలో దించిపోసిన కోడి దొరికింది. దాన్ని సాదుకుంటే అది పుంజైంది. పెద్ద అయినాక అది ఆ వాడకు ఈ వాడకు పోతే బాగా అనిపించి దానికోసం ఆ పెట్టను కూడా తెచ్చిండు. కానీ రాజవల్ల పెట్టి ఏం చేసింది, రోజు మా పుంజుతో తిరుగుడు పెట్టింది. మా బాబుకు నచ్చలే. మా ఇంటికి వస్తే మా బాబు రోజు వెళ్ళగొట్టేటోడు. అది వాళ్ళకట్టోళ్ళు ఎవరో చూసిర్రు, మీకు చెప్పిర్రు, మా బాబుని అరెస్ట్ చేసిర్రు. గంతే. మా బాబు చంపిండని మేము అనుకుంటలేము, అదే నిజం. మీ డాడీ చెప్పిండు కదా ఆ పెట్టను నేనే చంపినా అని. అంత కుట్రెందుకు మీకు? ఆ పెట్టె మీ పుంజు దగ్గరకు వచ్చినప్పుడు మీ పుంజు దూరం పోవచ్చు కదా. దీన్ని బట్టి మీ పుంజుది తప్పుంది, ఆ పెట్టది తప్పుంది. కానీ పెట్టనే చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు తప్పని మీరు అంటారని, పుంజు తప్పు చేసిందని మా బాబు తప్పు చేసిందని ఒప్పుకున్నాడని మీరు తప్పు అంటారని మా బాబు తప్ప. ఇప్పుడు అసలు మీరేం మాట్లాడతారో మీకన్నా అర్థమవుతుందా? మీరేం మాట్లాడతారో నాకు అర్థమవుతలేదు. అక్కడ ఉన్నది ఆడపిల్ల. ఆడపిల్లని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి, కానీ ఇడిచిపెట్టారు. అది మా పుంజు దగ్గరకు వచ్చింది, వాళ్ళదే తప్పు. వాళ్ళని అరెస్ట్ చేయరు ఫస్ట్. చూసిల్లు కదా, వాళ్ళ కొడుకు ఆ పెట్టదే తప్పంటున్నాడు. అంటే పెట్టకు స్వేచ్ఛ లేదా? పెట్ట బయట తిరగొద్దా? ఇట్లాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. అక్కడ బిచ్చపతిని అరెస్ట్ చేసి సమాచారాలు అందుకున్నారు. ఇక్కడ కొన్ని ప్రయోగాల ద్వారా కూడా సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కిడ్నాప్ కేసు గురించి సమాచారం వచ్చినట్లే వీళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. ఈ కేసులో తేలింది ఏంటంటే ఈ పెట్టె చిన్న ఉన్నప్పటి నుంచే బుచ్చపతల్లో పుంజును ప్రేమించింది. అలాగే గుడ్లకు వచ్చి గుడ్లు ఉదం పెట్టింది. అది గుడ్లు పెట్టి పోయినాక ఆ పుంజు వేరే పెట్టెలతో తిరగడం చూసి అది ఆత్మహత్య చేసుకుంది. ఆ పెట్టె చాలా మనస్తాపానికి గురై రేకొండలో ఉన్న చెరువులో దుంగి ఆత్మహత్య చేసుకుంది. ఆ చెరువులో దుంగిన కోడిని 2 కుక్కలు వెంబడించి పట్టుకొని తిన్నాయి. ఈడికి కేసు క్లోజ్. చూసిరు కదా, మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటి. దీని అంతటికి కారణం మా పుంజు పెట్టుకున్న అక్రమ సంబంధం. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఆ పెట్టె కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అసలు మా పెట్ట అట్లా చచ్చిపోయేది కాదు. 4 పుంజులైనా చంపుతుంది కానీ అట్లా చచ్చిపోయేది కాదు.
దీని కారణం వేరే ఉన్నది. 1,00,000 ఖర్చు అయినా ఇసిపెట్టేదే లేదు, దొరకబట్టుడే. ఈ కేసు అయితే ఇంతటితో ముగియలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. ఈ వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మేము 2 days నుండి కష్టపడి తీసినాం. ఈ వీడియో కనుక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకో, మేము ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 తీస్తాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టిగా కొట్టండి. బాయ్ 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 బాయ్.